బావా ఎక్కడ తీసుకొచ్చినావు? దారా చెప్తా. ఇది కూడా మనదేరా ఇల్లు. బావా తప్పు బావా. రేయ్ దారా. రమ్యా సుశీల సుశీల నీళ్ళు పట్టుకొని. సుశీల చూసినావా మీ తమ్ముడు ఏమంటాడు? మనమే అమ్మా నాన్న, మీరే నాకు అమ్మా నాన్న అని అంటాండే. సాయంత్రం మార్కెట్ పోవాలి రాడు. సరే అక్క. అరే మీ అక్క నేను ఉన్నంత వరకు ఏ బాధ లేకుండా ఏ లోటు లేకుండా చూసుకుంటాం రా. సరే నరహర అన్న అత్తాడు కదా, ఎవ మొన్న 2000 రూపాయలు ఇచ్చేయండి, అవి ఇచ్చేసేస్తా. మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నదనుకో తీసుకోవచ్చు. ఇదే ఐడియా నాది. నమస్తే నరహరనా. నమస్తే నరహరనా. చెప్పు. ఆ మధ్యలో నాకు పైసలు ఇచ్చినావు కదా 2000, ఇగో అన్న తీసుకొచ్చిన. చెప్పాను తర్వాత చెప్పదు. అబ్బా నరహరనా, నీ దగ్గర పైసలు తీసుకొని ఇయ్యలేదనుకో ఒక్కొక్కరి భూములని కబ్జా చేస్తాను. గోపాలకృష్ణ అన్న మీరు కోపాన్ని రాకూడదు. నరహరన్నా నీ పైసలు నువ్వు తీసుకో అన్న, నువ్వు తీసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? నరహరన్నా ఏం కోపం తెచ్చుకోకూడదు అనుకుంటాను. అన్న ఏం కోపం తెచ్చుకోకు, నీ పైసలు ఇచ్చిన. నరహరన్నా ఎప్పుడన్నా అవసరం ఉంటే పైసలు ఇయ్య అన్న. ఇస్తా ఇస్తా ఇస్తా. మంచిగా మాట్లాడు. సరే అన్న. గోపాలకృష్ణ అన్న కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు. సరే అన్న. గోపాలకృష్ణ అన్న కంటికే కనబడతలో ఎడిపోతాను. ఏమున్నదన్న, పని చేసుకుని అటు ఇటు తిరుగుతానా, మీకేందన్నా మంచిగా పేమెంట్ ఇస్తాను. సరే అన్న నేను ఉంటానా. సుశీల షర్ట్ పట్టుకోనరా. ఏంటండి
టిప్ టాప్ గా తయారైనా ఎటు పోతాను? ఆఫీస్ ఏం ఆఫీసు? పక్క ఊర్లో కొత్త బ్రాంచ్ పెట్టినా కాదే, దానికి నేనే కదా ఏం చూసుకోవాల్సింది. బ్రాంచ్ ఏమో బ్రాంచ్ గిరించి అనుకుంటా 15 రోజులు పోతానవు. మరి నాకు ఎట్లా ఉంటదండి? నాకు మంచిగా అనిపిస్తలేదండి. సుశీల, ఆ, ఆ బ్రాంచ్ కూడా నేనే చూసుకోవాలి కాదే. ఏం ఎట్లా చూస్- నేను అట్లా అంటే ఏం చూసుకున్నాడో ఏమో. తొందరగా రండి, ఒక రోజు ముందు రండి. ఒక్క రోజు ముందు రావాలనా? ఉమ్. ఓకే సరే, తప్పకుండా వస్తా. ఆ? నా కళ్ళ తెలివి అవి అక్కడ ఉన్నాయి, తీసుకో. రేపు సోమలింగం, రేయ్ రారా. అరే సోమలింగం, గీడిదాకా పోదాం దారా. ఎందుకు బా? ఎరా చెప్తే కానీ రావారా? ఏ పోదాం బా, అట్లా కాదు, దేనికనే మాట్లాడతాను. దా. సరే బా. బావా ఎక్కడ తీసుకొచ్చినావు? దారా చెప్తా. ఇది కూడా మనదేరా ఇల్లు. బావా తప్పు బావా. రే దారా. రమ్యా, రమ్యా. రేయ్, నువ్వు ఆడ కూర్చో. ఆఫీస్ పని మీద అంటే వెళ్ళి 15 రోజులు అవుతుంది. నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఎత్తుకుంటున్నాను. రమ్య, అక్కడ మెయిన్ బ్రాంచ్ అది నేనే చూసుకోవాలి, ఈ బ్రాంచ్ నేనే చూసుకోవాలి. వెళ్ళాలి కదా, తప్పది కదా. సరే, ఎక్కడ తిన్నావో ఏడ తిన్నావో నేను వెళ్ళి వంట చేయనా? బావా, రమ్య, ఇప్పుడు నీతో నచ్చిన ఆయన ఎవరు? అయ్యో పచ్చని చేతురా. బావా మీ అక్క, బావా నీకు వివరాలన్నీ తర్వాత చెప్తా. మీ అక్క మంచి నీళ్ళు తాగి వద్దా టమాటలో అని అనుకోకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారా? అక్కడ
ఇక్కడ మీ అక్కకు చెప్పకురా, బావా. ఉండే వాళ్ళు చచ్చిపోతుంది. చెప్పకురా. సరే బావా. ఈ నిజము నువ్వే కాపాడాలి, జాగ్రత్తగా ఉంచాలి. ఇక్కడ కూడా తెలియదు. సరే బావా. బావా నువ్వు ఇప్పుడు బ్రాంచ్కి వెళ్ళడం అవసరం లేదు, నాతోనే ఉండు. ఏంటి రమ్య చిన్నపిల్లలకి మాట్లాడతాను? అది మెయిన్ బ్రాంచ్, నేను తప్పకుండా వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే ఉంటాను, నువ్వు నాతోనే ఉండు. నాకు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలా అనకు. ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ రెండు బ్రాంచ్లు నేనే మెయింటైన్ చేయాలి. మళ్ళీ రేపు బయలుదేరుతానా, మళ్ళీ 15 రోజులైనా వచ్చేస్తాను. రమ్య రమ్య షర్ట్ తీసుకోరా, ఆఫీస్ పోతా. రమ్య తప్పకుండా వెళ్ళాల్సిందే, అది మెయిన్ బ్రాంచ్. కళ్ళ తెలుసు. జాగ్రత్త. ఫోన్ చేయి. సోమలింగం రే వెళ్దాం. అక్క తమ్ముడు వెళ్ళొస్తా. సరే జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, బాగా జాగ్రత్త. సరే మంచిది, వెళ్ళొస్తా. ఆ, అంకుల్ అంకుల్ ఎందుకు మొత్తం హుషారు ఉండేటోళ్ళు ఎందుకు బాధగా ఉన్నారు? కొంచెం బాధ నచ్చిన అందుకే కొంచెం. సరే అంకుల్ మెల్లంగా ఉండు. సరే నాన్న వెళ్తున్నా. బావా నువ్వు చేస్తుంది తప్ప అనిపిస్తుంది బావా. ఎందుకు నువ్వు వాళ్ళకి చేసేది కాదు బావా. సోమలింగం అనుకోకుండా గుడిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. కారణాలు వేరే ఉన్నాయి, నీకు చెప్తే అర్థం కాదు. అరే ఈ విషయము మీ అక్కకి ఎట్టి పరిస్థితులు తెలియదురా, తెలిస్తే బాధపడుతుందిరా. బాధపడుతుంది బావా, బాధపడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితులు కూడా చెప్పకురా. సరే బావా నేను వెళ్ళొస్తా. ఏంటిరా తమ్ముడు మందలేకుండా పోతాను? కొంచెం బాధ ఉన్నా అక్క. నాకు ఏం బాధరా నీకు? బావా చేజారిపోతుండ అక్క. కొంచెం చేసాడుకోవడానికి ఏమైందిరా? జర జాగ్రత్త ఉండక్క.